ఫోక్సో చట్టం సమర్థంగా అమలు చేసేందుకు పలు కీలక సూచనలు చేస్తూ ఏపీ సీఎస్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఫోక్సో కేసులో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం చేసే విధానంగా చర్యలు చేపట్టాలని పవన్ కోరారు. బాధిత చిన్నారులకు పూర్తి సంరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుల బెయిల్ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా వర్క్స్ బోర్డే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఫోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫోక్సో కేసులో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ ఆలస్యంపై పోలీసులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాను రాసిన సూచనలు అమలుపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఫోక్సో చట్టం సమర్థంగా అమలు చేసేందుకు పలు కీలక సూచనలు చేస్తూ ఏపీ సీఎస్ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఫోక్సో కేసులో వేగవంతమైన దర్యాప్తు, త్వరితగతిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని పవన్ కోరారు. బాధిత చిన్నారులకు పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిందితులు బెయిల్ ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. పిల్లల భద్రత దృష్ట్యా వర్క్స్ బోర్డే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఫోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఫోక్సో కేసులో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ ఆలస్యంపై పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాను రాసిన సూచనల అమలుపై 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.